సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం క్యాలీ-హైమన్ థీరం మీద ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ నాన్న, ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఎవరైనా మన ఛానల్కి కానీ కొత్తగా వచ్చుంటే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ప్రాబ్లం ఏంటన్నా, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 1 2 అండ్ 5 3 3 -1 0 -2 ఇది మ్యాట్రిక్స్, ఓకేనా. వెరిఫై క్యాలీ-హైమన్ థీరం టు ఫైండ్ ఏ ఇన్వర్స్. సో ఏ ఇన్వర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే చేద్దాం. సో మనకి ఏ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఏ ఇన్వర్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే చేద్దాం, చాలా ఈజీగా చేయొచ్చు నాన్న, ఎక్కడ కూడా కంగారు లేకుండా అయితే చేద్దాం, ఓకేనా. సరే చేద్దాం నాన్న, చూద్దాం. ఫస్ట్ది సమ్ ఆఫ్ మైనస్ కడితే మనకి ఏమొస్తుందిరా అంటే డెట్ టైప్ అన్నమాట. సో ఈటీ 3 × -6 0 × 3 -6 ఇది చేస్తే కనుక 2 × -2 -4 -2 అంటే -2. ఇది తీసేస్తే కనుక 5 × 3 అంతా 1 మినిట్. ఓకే ఇలా తీసేస్తే కనుక మనకి ఎంత వస్తుంది, +1 అయితే వస్తుంది. సో టోటల్గా -7. సో డెట్ కట్ట అంతే. చూజ్ ఈక్వేషన్ అయితే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయితే మనం చేస్తున్నాం. ఆల్రెడీ మనకి 3 × 3 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ λ³ అనేది అయితే వస్తుంది. ఓకే మైనస్ ట్రేస్ కట్టాలి నాన్న. ట్రేస్ అంటే ఈ 3 వాల్యూస్ 2 + 3 అంతా 5 -2 అంటే -3λ². ఓకేనా. -7 అంటే ఇదిరా -7 λ -1 = 0. -1 వచ్చింది డెట్ కట్టాం కాబట్టి ఇక్కడ, ఓకేనా. డెట్ కడితే మనకి 1 అయితే వచ్చింది. సో -1. సో ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ కావాలంటే ఫస్ట్ A² కావాలి, A³ కూడా కావాలి. ఇప్పుడు A² కావాలంటే ఎలా నాన్న, A × A చేయాలి. సో ఇక్కడ నేను A² = A × A అని ఏ మ్యాట్రిక్స్ ఒకసారి 2 సార్లు అయితే వేసుకున్నా. సరే ఇప్పుడు ఎలా కట్టాలంటే 2 × 1 ఎంత 2 గుర్తుపెట్టుకో, చెప్తున్నా జస్ట్ ఎగ్జాంపుల్ కింద. నెక్స్ట్ 1 × 5 2 × -1 ఈ విధంగా అయితే కట్టాలరా, ఓకేనా. ఈ విధంగా కడితే మనకు ఒక మ్యాట్రిక్స్ అయితే వస్తుందిరా. సో ఓకేనా, ఇలా వచ్చింది దాన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేసామనుకో 4 + 5 అంటున్నానా 9 9 - 2 అంతా 7, ఓకేనా. నెక్స్ట్ 2 + 3 అంటే 5 4 + 3 7 - 4 అంటే 3 10 + 15 25 - 3 22 5 + 9 14 10 19 - 6 13 0 -1 + 2. ఓకే దీన్ని మనం A² అనేది అంటాం. ఇప్పుడు మనకి A³ కావాలంటే కనుక ఎలారా, A² × A కట్టాలి. సో అది కూడా కడదాం. A² × A కట్టామనుకో చూడన్నాను, A² × A కడితే కనుక సేమ్ అదే. ఇందాక మీకు ఇక్కడ నేను ఉండడం చెప్పలేదు కానీ ఇప్పుడు ఎలా కట్టాలో క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. 7 × 2 14 5 × 5 25 3 × -1 -3 ఒక రో ఒక కాలం. ఓకే నెక్స్ట్ సేమ్ రో సెకండ్ కాలం 7 × 1 7 5 × 3 15 3 × 0 0 7 × 2 14 5 × 3 15 3 × -2 -6. క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ రో 3 కాలమ్స్ 22 × 2 44 14 × 5 70 13 × -1 -13 22 × 1 22 14 × 3 42 13 × 0 0. ఓకేనా. ఈ విధంగా టోటల్గా వాల్యూస్ అయితే మనం కడతాం, ఓకేనా. సో ఇలా కట్టగా మనకి A³ అయితే వస్తుంది, A³ వస్తుంది. ఇప్పుడు మనకి ఒక ఫార్ములా అయితే ఉంటుంది కన్సిడర్. ఇప్పుడు నేను కన్సిడర్ చేసుకుంటున్నా ఏమని, A³ - 3A² - 7A - I ఇది మన ఫార్ములా. ఓకే యాస్టీజ్గా తీసుకున్నాను. తీసుకుంటే కనుక A³ అంటే తెలుసురా, ఇది వేసుకున్నా -3 × A² అంటే మనకు ఆల్రెడీ అది కూడా తెలుసు. A² వేసుకున్నాను -7 × A అంటే ఇచ్చిందిరా నాన్న, ఇచ్చిన మ్యాట్రిక్స్ అయితే వేసుకున్నాను. -I అంటే అంతరా 1 0 0 0 1 0 0 0 1, ఓకేనా. వీటన్నిటిని ఇప్పుడైతే మనం సబ్స్టిట్యూట్ అయితే చేయాలి. సో యాస్టీజ్గా సబ్స్టిట్యూట్ అయితే చేస్తా, ఒక్కసారి క్లియర్గా అయితే గమనించండి.
ఇక్కడ ఉన్న వాటితోటి అన్నిటిని మల్టిప్లై చేసుకోండి ఫస్ట్, ఓకేనా? అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. సో ఇలా మల్టిపుల్ చేయగా మనకు ఒక మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అయినాయి నాన్న ఈ విధంగా, ఓకేనా? ఈ విధంగా మ్యాట్రిక్స్ అయితే మనకు టోటల్గా మ్యాట్రిక్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కలుపుతుంటే జీరో వస్తుంది, జీరో మ్యాట్రిక్స్. ఎలా చెప్తున్నారు సార్? అది కూడా చెప్తాను చూడు. ఎగ్జాంపుల్గా అన్నీ చెక్ చేయాలంటే మనం వల్ల కాదు కాబట్టి ఒక తీసుకోవచ్చు. ఇక్కడ -7 -6 ఎంత నాన్న? 13 -13. ఇక్కడ +14, ఇక్కడ -1 -1 -6 -7 -14 +14 ఎంత? 0. ఇంకొకటి చూద్దాం. ఎగ్జాంపుల్గా 36 ఉంది, +36 దీని పక్కన పెట్టండి. -21 -14 ఎంతరా? -35. ఇక్కడ -1 ఎంత? -36. ఇక్కడ 36 ప్లస్ క్యాన్సిల్ అయిందా? సో టోటల్గా వాల్యూస్ 0 వచ్చినాయా లేదా? వచ్చింది. దేర్ఫోర్ a³ -3a² -7a - i = ఎంత నాన్న? 0 అయితే వచ్చిందా లేదా? వచ్చింది. ఓకే, దేర్ఫోర్ ఏ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ క్యాలీ-హైమన్ థీరం అని అయితే రాసుకుంటాం, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏ ఇన్వర్స్ కట్టమని చెప్పాడు మనకి క్వశ్చన్లో. ఏ ఇన్వర్స్ అడిగాడు కానీ ఇక్కడ మనం a³ వరకు అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏ ఇన్వర్స్ కట్టాలంటే కనుక చాలా క్లారిటీగా వచ్చిన ఈక్వేషన్ మనం ఏ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ ఏ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తే కనుక మనకి ఏం వస్తుంది నాన్న? సో -aతో తీసేస్తే a² 3a -7i -i అంటే ఏ ఇన్వర్స్. సో ఈ విధంగా వస్తుంది. ఇటు సైడ్ ఉన్న ఏ ఇన్వర్స్ని వీళ్ళందరినీ యువతల పక్క పంపిస్తే ఓకే, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు a² -3a -7i అయితే వస్తుందిరా. ఓకే, సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ అయితే నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. a² పెట్టుకున్నా -3 × a అడిగాడు రా, గుర్తుపెట్టుకో. ఏ అంటే ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్. -7 × i అంటే మనకు తెలుసు 1 0 0 0 1 0 0 0 1. ఓకే, వీటన్నిటిని సేమ్ వీటిలో సబ్స్టిట్యూట్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఒక మ్యాట్రిక్స్ అయితే వచ్చింది. దీన్ని సింపుల్గా చేస్తే -6 -7 అంటే +13 -13 -7 ఎంతరా? +7 అంటే -6 అయితే వస్తుందిరా, ఓకేనా? -6 2 -3 7 -2 4 3 -1 1. ఇది మనకి ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ నాన్న. సో అంతే, సమ్ అయిపోయింది. క్లియర్, చాలా ఈజీగా ఉంటుందిరా సమ్ అయితే. సో యూనిట్ 4 అనేది మీకు చాలా క్లియర్గా అయితే ఉంటుందిరా, ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వద్దు, ఓకేనా? ప్రతి ఒక్కరూ మన వీడియోస్ని అయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే కనుక సేమ్ ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఎలా కట్టామో వీటన్నిటికి కూడా మీరు ఏ ఇన్వర్స్ ఇలాగే కట్టాలి, ఓకేనా? కడితే కనుక మీకు ఒక ఈక్వేషన్ అనేది అయితే వస్తుందిరా. ఈక్వేషన్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చేసాను నేను, ఓకేనా? సో చూసి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి అన్న. సో చాలా 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 ఇంపార్టెంట్ సమ్స్, ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.